నెక్స్ట్ 10 మినిట్స్లో మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చేలాగా ఎట్లా ప్రాంప్ట్ రాయాలో నేర్చుకుంటారు. అది కూడా ఏఐ రిప్లైస్ సోది లేకుండా. బ్యాడ్ ప్రాంప్ట్ వర్సెస్ గుడ్ ప్రాంప్ట్. బ్యాడ్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైట్ సంథింగ్ అబౌట్ కాఫీ. గుడ్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ రైట్ అ ఫనీ 3-line poem about coffee. Keep it under 20 words. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు ఇంపార్టెంటో ఈ 2 అవుట్పుట్స్ని చూడండి. రైట్ సంథింగ్ అబౌట్ కాఫీ, ఇది బ్యాడ్ ప్రాంప్ట్ ఎట్లయింది? ఇక్కడ చూస్తే రైట్ సంథింగ్ అబౌట్ కాఫీ అన్నారు. ఇది సంథింగ్ అంటే ఏంది? దానికి కాఫీ మీద పోయం రాయమని అడుగుతుర్రా, స్టోరీ రాయమని అడుగుతుర్రా, లేకపోతే కాఫీ మీద ఏమైనా ఫ్యాక్ట్ చెప్పాలా, ఆర్ కాఫీ ఎట్లా చేయాలని అడుగుతున్నారా? అసలు ఏం అడుగుతుండ్రు మీరు? ఇక్కడ మన క్వశ్చన్ లో అస్సలే క్లారిటీ లేదు. దీంతో ఏఐకి కూడా ఏం చేయాలో అర్థం కాదు మీ క్వశ్చన్ తో. దాంతో అది గెస్ చేస్తూనే ఉంటది. ఎప్పుడైతే ఏఐ గెస్ చేస్తుందో అక్కడ అవుట్పుట్ చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. అందుకే మీకు వేగ్ రిజల్ట్స్ వస్తాయి. వేగ్ ప్రాంప్ట్స్ లీడ్ టు వేగ్ రిజల్ట్స్. సిమిలర్లీ గుడ్ ప్రాంప్ట్ చూస్తే రైట్ అ ఫనీ 3-line poem about coffee. Keep it under 20 words. ఇది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. ఇక్కడ మనం ఏఐ కి మనకి ఏం కావాలో అది చెప్పినాం. స్టైల్ ఇచ్చినాం, ఫన్నీ స్టైల్ అని. ఫార్మాట్ ఇచ్చినాం, 3-line poem లో కావాలని. అండ్ టాపిక్ కూడా ఇచ్చినాం, ఏంటిది? కాఫీ. అండ్ మనకు ఎంత లెంత్ లో కావాలా, అండర్ 20 words అని అంతా డిస్క్రైబ్ చేసి దానికి క్లియర్ గా చెప్పినాం మనం. మన ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో ఏఐ డజంట్ గెస్, ఇట్ డెలివర్స్. ఇక్కడ ఒకటే ఒక్క డిఫరెన్స్ ఉన్నది, అదే ప్రాంప్ట్. ఇవాళ నేను మీకు ఎగ్జాక్ట్లీ 5 part ఫార్ములాని ఇస్తా. అది యూజ్ చేసి మీరు కిర్రాక్ ప్రాంప్ట్ రాయొచ్చు. ది 5 part ప్రాంప్ట్ ఫార్ములా. ఇందులో ఫస్ట్ వచ్చేసి రోల్, అంటే టెల్ ద మోడల్ హూ ఇట్ షుడ్ యాక్ట్ యాజ్. అంటే మీరు మోడల్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా. ఎగ్జాంపుల్ కి నువ్వే ఒక పోయట్ అనుకో, ఈ హార్ట్ బ్రేక్ ఫీలింగ్ మీద పోయం రాయాలంటే ఎట్లా రాస్తావు? అంటే మనం ఇక్కడ దానికి ఒక పోయట్ రోల్ ఇస్తున్నాం. సెకండ్ వచ్చేసి కాంటెక్స్ట్, అంటే దానికి బ్యాక్గ్రౌండ్ అండ్ సిచ్యువేషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. అంటే మనం దానికి ఏ సిచ్యువేషన్ ఇస్తున్నామో అది మనం దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. థర్డ్ వచ్చేసి టాస్క్, అంటే అది ఎగ్జాక్ట్లీ ఏం చేయాలా, అంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అది యూజ్ చేసి ఏం చేయాలో చెప్పాలా. ఫోర్త్ వచ్చేసి డీటెయిల్స్, ఇక్కడ టోన్, స్టైల్, లెంత్ మస్ట్ ఇంక్లూడ్ పాయింట్స్ ఇవి. ఫిఫ్త్ వచ్చేసి ఫార్మాట్, టేబుల్, ఈమెయిల్, స్క్రిప్ట్, మీకు ఏ ఫార్మాట్ లో కావాలా, అంటే మీకేమైనా స్పెసిఫిక్ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ లో కావాలని మీరు దానికి చెప్పాలా. మీరు ఈ 5 layer ప్రాంప్ట్ ని మాస్టర్ చేస్తే అదే రోల్, కాంటెక్స్ట్, టాస్క్, డీటెయిల్స్ అండ్ ఫార్మాట్, మీరు ChatGPT తో మీకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ ని జనరేట్ చేయవచ్చు. లెట్ మీ షో యూ హౌ దిస్ ఫార్ములా వర్క్స్ యూజింగ్ అ రియల్ ఎగ్జాంపుల్. బ్యాడ్ ప్రాంప్ట్, రైట్ అ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ for a water bottle. A good prompt, you are a professional product copywriter. ఇక్కడ మనం కాంటెక్స్ట్ ఇస్తున్నాం. కాంటెక్స్ట్, I am selling a 750 ml stainless steel water bottle. And task, and write up short product description. Details ఇస్తున్నాం. Focus on durability and gym use. టోన్ ఏమో ఫ్రెండ్లీగా ఉండాలి. ఫార్మాట్ వచ్చేసి 3 bullet points plus 1 closing sentence. ఇక్కడ మనం నేర్చుకున్న 5 layered ప్రాంప్ట్ ఫార్ములాని యూజ్ చేసినాం. ఇక్కడ మనకు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. లెట్స్ సీ సమ్ డీటెయిల్స్ అబౌట్ బ్యాడ్ ప్రాంప్ట్, లైక్ వై ఇట్ ఈస్ అ బ్యాడ్ ప్రాంప్ట్. మనం ఇక్కడ ప్రాంప్ట్ స్ట్రక్చర్ చూస్తే మనం దీనికి ఫస్ట్ రోల్ ఇవ్వలే, అందుకే ఇది జనరలైజ్డ్ వేలో ఏమేం బెస్టో అన్ని రాసిపడేసింది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నట్టు లేవు, అంటే ఎంత ఎంఎల్ ఏంటిది అదేం డీటెయిల్స్ లేవు. నెక్స్ట్ వచ్చి మనకు టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మనకి ఇక్కడ స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ అన్నట్టు ఇక్కడ అందరికి జిమ్, ఆఫీస్, ట్రావెల్, అవుట్డోర్స్ అందరికి ఇంక్లూడ్ చేసేసింది. అది అంటే ఒక జనరలైజ్డ్ వేలో. ఇది ప్యూర్లీ గెసింగ్ వర్క్ చేసింది. ఇది నాట్ లైక్ మనకు స్పెసిఫిక్ ఎట్లా కావాలో ఒక ప్రొఫెషనల్ ప్రోడక్ట్ కాపీరైటర్ ఎట్లా రాస్తాడో అట్లా రాయలేదు. అదేంటంటే జనరల్ గా వాటర్ బాటిల్లో ఏమేమి ఉండాలా, ఎట్లా ఉండాలా అన్నట్టు అది ఇంత పొడుగా ఇచ్చి పడేసింది. కానీ మనకి ఇదంతా అవసరమా? మేబీ ఆ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఆఫీస్ టార్గెటెడ్ ఆర్ ట్రావెల్ టార్గెటెడ్ ఇట్లా. సో గెటింగ్ అ బిగ్గర్ రెస్పాన్స్ డజంట్ మీన్ దట్ ఈస్ అ గుడ్ రెస్పాన్స్. మనకి ఏంటంటే మనకు కావాల్సిన రెస్పాన్స్ కావాలా. ఇప్పుడు గుడ్ ప్రాంప్ట్ చూద్దాం. గుడ్ ప్రాంప్ట్ లో మనం దానికి ఫస్టే ఒక రోల్ ఇచ్చేసినాం ఇక్కడ, అంటే యు ఆర్ అ ప్రొఫెషనల్ ప్రోడక్ట్ కాపీరైటర్ అని. అండ్ మన స్పెసిఫిక్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చినాం, అంటే అది 750 ml అని, స్టెయిన్లెస్ స్టీల్ ది వాటర్ బాటిల్ అని. అండ్ టాస్క్ ఏంటిది ఇక్కడ?
షార్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కావాలి మనకి. అండ్ డీటెయిల్స్ కూడా ఏంటిది, ఫోకస్ ఆన్ ద డ్యూరబిలిటీ, అది ఎంత డ్యూరబుల్ ఉన్నది. అండ్ ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నాం కదా, ఇది ఆఫీస్ యూస్ కోసమా, ట్రావెల్ యూస్ కోసమా, ఆర్ జిమ్ యూస్ కోసమా. మనం ఇక్కడ స్పెసిఫికలీ జిమ్ యూజ్ అని ఇచ్చినాం. అక్కడ మనకి ప్రీవియస్ బ్యాక్ ప్రాబ్లం ఏంటి, అన్ని కేటగిరీస్ వాళ్ళకి టార్గెట్ చేసి రాసింది అది, అంటే జనరలైజ్డ్ వేలో రాసిన రెస్పాన్స్ అది. ఇక్కడ టోన్ ఏంటి, మనకి ఫ్రెండ్లీ టోన్ ఉండాలా, అండ్ 3 బుల్లెట్ పాయింట్స్ లో అండ్ 1 క్లోజింగ్ సెంటెన్స్ ఉండాలా. అకార్డింగ్లీ ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్నది. ఇది బిల్ట్ విత్ టఫ్ స్టెయిన్లెస్ స్టీల్ దట్ సర్వైవ్స్ డ్రాప్స్, డింగ్స్ అండ్ డైలీ వర్కౌట్స్. అంటే మనం ఇక్కడ స్పెసిఫిక్ జిమ్ ఆడియన్స్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద జిమ్ ఆడియన్స్ హియర్. అండ్ దీని కెపాసిటీ ఏంది, 750 ml. సిన్స్ మనం డ్యూరబిలిటీ మెన్షన్ చేసినాం, ఇది స్వెట్ ప్రూఫ్ ఎక్స్టీరియర్ ఫర్ అ సాలిడ్ స్లిప్ ఫ్రీ గ్రిప్ మిడ్ వర్క్అవుట్ కి సూటబుల్ అని ఇచ్చింది అది. అండ్ లాస్ట్ క్లోజింగ్ సెంటెన్స్ ఏంది, స్టే రిఫ్రెష్డ్ అండ్ అన్స్టాపబుల్, దిస్ బాటిల్ ఈజ్ యువర్ న్యూ జిమ్ పార్ట్నర్. ఈ బాటిల్ మీ దోస్త్ ఇప్పించాలన్నట్టు ఒక క్లోజింగ్ లైన్ ఇచ్చి పడేసినాం మనం. షార్ట్ ఉన్నది, సింపుల్ ఉన్నది, అండ్ ఈజీ టు అండర్స్టాండ్, నో బక్వాస్. అంటే మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేనివి ఏం మెన్షన్ చేయలేదు, ఉన్న ఫీచర్సే మనం ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినాం అంతే. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేద్దాం యూజింగ్ దిస్ 5 లేయర్డ్ ప్రాంప్ట్ ఫార్ములా. స్టెప్ 1 ఏంటిది, రోల్, యు ఆర్ an email marketer. Step 2, కాంటెక్స్ట్ ఇవ్వాలి ఇక్కడ, ఐఎమ్ లాంచింగ్ అ బిగినర్ పైథాన్ కోర్స్. థర్డ్ వచ్చేసి టాస్క్, రైట్ 5 ఈమెయిల్ వెల్కమ్ సీక్వెన్స్. ఫోర్త్ ఏమో డీటెయిల్స్, ఈచ్ ఈమెయిల్ 120 to 180 వర్డ్స్, ఎన్కరేజింగ్ టోన్, include subject lines. Fifth ఏమో ఫార్మాట్, రిటర్న్ ఇన్ నంబర్డ్ ఫార్మాట్ లైక్ email 1, email 2. ఇక్కడ మనం 5 లేయర్డ్ ఫార్ములా ఫాలో అయినాం. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, ఇక్కడ అవుట్పుట్ లో క్లియర్ రోల్ ఈజ్ ఈక్వల్ టు కన్సిస్టెంట్ వాయిస్. అంటే యు ఆర్ యాన్ ఈమెయిలర్ మార్కెటర్ అని మనం దానికి రోల్ ఇస్తున్నాం. దాంతో మోడల్కి ఎగ్జాక్ట్లీ ప్రొఫెషనల్ టోన్ అడాప్ట్ చేసుకోవాలని అర్థమవుతుంది. అండ్ దాని రిజల్ట్ ఏంటంటే ద రైటింగ్ స్టైల్ బికమ్ మోర్ స్ట్రక్చర్డ్ అండ్ అలైన్డ్ విత్ ద ఈమెయిల్ మార్కెటింగ్ స్టాండర్డ్స్. సెకండ్ వచ్చేసి మనకు కాంటెక్స్ట్ ఉండే, కాంటెక్స్ట్ అంటే రెలవెన్స్. మనం ఇక్కడ యాడ్ చేసినాం ఐఎమ్ లాంచింగ్ అ బిగినర్ పైథాన్ కోర్స్ అని. అంటే దిస్ ఇమీడియట్లీ గైడెడ్ ద కాంటెంట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. అది కూడా ఎవరికి, బిగినర్స్ కోసం, మోటివేషన్ అండ్ కోడింగ్ ఉంటుంది అందులో, మేకింగ్ ద ఈమెయిల్ మోర్ టార్గెటెడ్. థర్డ్ వచ్చేసి టాస్క్ డెఫినేషన్, అంటే ఫోకస్డ్ అవుట్పుట్ ఉండాలి. మనం దానికి ఏంది, బై ఎక్స్ప్లిసిట్లీ ఆస్కింగ్ ఫర్ 5 ఈమెయిల్ వెల్కమ్ సీక్వెన్స్ అని అడిగినాం. అంటే దాంతో మనం అన్నెసెసరీ కాంటెంట్ ని అవాయిడ్ చేసేసినాం. అండ్ ఎన్షోర్డ్ ఏఐ ప్రొడ్యూస్డ్ ఎగ్జాక్ట్లీ ద డెలివరబుల్స్ యూ వాంటెడ్. అండ్ ఎన్షోర్డ్ ఏఐ అదే ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూస్ చేసింది మనం ఏం అడిగినామో దానికి, ఆర్ మనకి ఏం కావాలో అది వచ్చేలా ప్రాంప్ట్ ఇచ్చినాం. ఫోర్త్ వచ్చేసి డీటెయిల్స్. డీటెయిల్స్ అంటే ఇక్కడ హై క్వాలిటీ మనకు కావాలని, అంటే మనం ఇక్కడ స్పెసిఫై చేసినాం వర్డ్ కౌంట్, టోన్, ప్రెజెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ లైన్స్, ఎన్కరేజింగ్ స్టైల్, ఇవన్నీ కాన్స్ట్రెంట్స్ షేప్ చేస్తాయి స్ట్రక్చర్ ని, ఆల్సో ద ఎనర్జీ ఆఫ్ ద ఈమెయిల్స్. లాస్ట్ వచ్చేసి మన ఫార్మాట్ ఎట్లుండాలా, ఈజీ టు యూజ్. ఇక్కడ మనం అడిగినాం రిటర్న్ ఇన్ నంబర్డ్ ఫార్మాట్, అంటే ఈమెయిల్ 1, ఈమెయిల్ 2 అట్లా నంబర్డ్ ఫార్మాట్ లో రిటర్న్ చేయమని అడిగినాం. దీంతో ఏంది, మనం ఆ అంబిగ్విటీని అండ్ ఒక క్లీన్ రెడీ టు పేస్ట్ ఈమెయిల్ సీక్వెన్స్ ని ప్రొడ్యూస్ చేయగలిగినాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ గైస్. ఇప్పటివరకు మనం ఎట్లా రాయాలో చూసినాం, కానీ మనకు తెలవాల్సింది ఎట్లా రాయొద్దు. దాంట్లోనే ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేగ్ ప్రాంప్ట్స్. రైట్ అ సోషల్ మీడియా పోస్ట్ అబౌట్ ప్రొడక్టివిటీ. ఈ ప్రాంప్ట్ లో మనకు ఆడియన్స్ లేదు, పర్పస్ లేదు, టోన్ లేదు, అండ్ లెంత్ అస్సలే లేదు. సో అది మనకు జెనరిక్ అవుట్పుట్ ఇస్తుంది. అదే ఇప్పుడు గుడ్ ప్రాంప్ట్ చూద్దాం. యు ఆర్ అ ప్రొడక్టివిటీ కోచ్ అంటే రోల్ ఇచ్చినాం. Write a 100 to 120 words Instagram post for working professionals who struggle with focus while working from home. Tone friendly undala and practical undala. Format 3 short tips plus 1 motivating closing line. ఇక్కడ మనకు బ్యాడ్ ప్రాంప్ట్ అండ్ గుడ్ ప్రాంప్ట్ లో జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తుంది. సెకండ్ కామన్ మిస్టేక్ వచ్చేసి ఫార్మాట్, అంటే మనకు ఏ ఫార్మాట్ లో కావాలో అది ఇవ్వకపోవడం. ఎగ్జాంపుల్ కి, గివ్ మీ ఐడియాస్ ఫర్ యూట్యూబ్ వీడియోస్.
ChatGPT ఇక్కడ ర్యాండమ్ గా జనరిక్ అవుట్పుట్ ఇస్తుంది అండ్ ఇన్కన్సిస్టెంట్ స్ట్రక్చర్ లో. అదే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ చూడండి. గివ్ మీ 10 యూట్యూబ్ వీడియో ఐడియాస్ ఫర్ సచ్ ఫర్ అ టెక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫార్మాట్ ఏమో యాజ్ అ 2 కాలమ్ టేబుల్. కాలమ్ 1 లో వీడియో టైటిల్ ఉండాలా, దట్ ఈస్ 8 to 12 words. కాలమ్ 2 1 sentence summary of what the video will teach. థర్డ్ అండ్ మోస్ట్ కామన్ మిస్టేక్ మనం చేసేది ఏంటంటే దానికి ఒక్కసారి అడగడం అండ్ అది ఇచ్చిన ఆన్సర్ని యాక్సెప్ట్ చేయడం. ఎగ్జాంపుల్కి రైట్ అ డిస్క్రిప్షన్ ఫర్ మై AI కోర్స్. ChatGPT ఫస్ట్ ఆన్సర్ ఎప్పుడు జెనరిక్ గానే ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని చూద్దాం. స్టెప్ 1 ఇనిషియల్ ప్రాంప్ట్ అంటే మనకి ఏం కావాలా? రైట్ అ 120 word డిస్క్రిప్షన్ ఫర్ అన్ AI కోర్స్ ఫర్ కంప్లీట్ బిగినర్స్. ఇప్పుడు స్టెప్ 2 ఇద్దాం అంటే దానికి ఇంప్రూవ్ చేయాలా. నౌ మేక్ ఇట్ మోర్ కాన్వర్జేషనల్ అండ్ యాడ్ 2 bullet points. థర్డ్ వచ్చేసి ఇంప్రూవింగ్ ఇట్ ఫర్దర్ అంటే ఫస్ట్ ప్రాంప్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత దానికి మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. మేక్ ఇట్ సౌండ్ మోర్ ప్రొఫెషనల్ అండ్ రెడ్యూస్ లెంత్ టు 90 to 100 words. అంటే మనం దానికి ఇంకా ప్రొఫెషనల్ సౌండ్ చేయి కానీ 90 to 100 words లో ఖతం చేసి అని అంటున్నాం. స్టెప్ 4 వచ్చేసి ఫైనల్ పాలిష్ చేయడం కొంచెం. గ్రేట్. యాడ్ అ కంపెలింగ్ కాల్ టు యాక్షన్ ఎట్ ది ఎండ్. ఈ స్టెప్ లో మనం స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసినాం. దానికి అన్ని ఒకటిసారి ఇవ్వకుండా స్టెప్ బై స్టెప్ మనకు కావాల్సిన రిజల్ట్ మనం తీసుకుందాం. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ మనం అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ చూద్దాం. లెట్ మీ షో యూ 2 అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఇది మీరు రోజు యూజ్ చేయాలా ఆర్ రోజు యూజ్ చేస్తారు. టెక్నిక్ 1 వచ్చేసి ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఇందులో మనకు కావాల్సింది జనరేట్ చేయడానికి మనం దానికి ఫస్ట్ 2 to 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. అదప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ ఫార్మాట్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. దాన్ని ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటాం. టెక్నిక్ 2 వచ్చేసి చైన్ ఆఫ్ థాట్. ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ హౌ డు యూ సాల్వ్ దిస్. దీంతో యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది డ్రాస్టిక్లీ. వచ్చే మాడ్యూల్స్ లో మనం టెక్నిక్ 1 అండ్ టెక్నిక్ 2 యూజ్ చేసి ప్రాంప్ట్స్ రాద్దాం. ఇప్పుడు మీకు 5 part ప్రాంప్ట్ ఫార్ములా తెలుసు అండ్ హౌ టు బిల్డ్ ప్రాంప్ట్స్ లైవ్ అండ్ హౌ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్ అండ్ హౌ టు యూజ్ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని తెలుసుకున్నారు. మాడ్యూల్ 3 లో కొంచెం డీప్ గా వెళ్దాం అంటే ప్యాటర్న్స్ లోకి అండ్ రీయూజబుల్ టెంప్లెట్స్ గురించి కూడా. మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్రాంప్ట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. See you in module 3.